అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభాలను తెలియపరుస్తూ మరొకసారి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగముల నుండి ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము సువర్తమానం. తెలుగులో ఏమంటారమ్మా? కొట్టుకోండి. చెప్పాలి. సు అంటే మంచి, వర్తమానం అంటే సువర్తమానం. వార్త ఉండేది వారికి నేను ఎందుకు ఎందుకుంటాను అనుకుంటున్నా, నేను వెళ్ళిపోనే నాకు మొక్కలేదండి అలా మనవాడిన. సు అంటే సువార్త, మంచి మాట అర్థం కదా. ఆమె ఈ తెగదిట్టుకోడు పొద్దున్న వేసి సువర్తమానము, మంచి వార్త, మంచి మాట పోయి తిట్టుకుంటుంది. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం కూడా మంచి సమాచారం. దేవుడు ప్రతి మనిషికి మంచి సమాచారం ఇస్తూ ఉన్నాడు. అందుకనే ఈ చదవబడిన లేఖనముల భాగముల నుండి 4 విషయాలను మనము జ్ఞాపకం చేసుకునవచ్చును. అయితే సందర్భాన్ని బట్టి 3 విషయాలను జ్ఞాపకం చేసుకుని సందేశాన్ని ముగించుకుందాం. మొట్టమొదట భయపడకుడి అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉన్నది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటను 4 ముక్కలుగా విభజించి 4 విషయాలను జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. భయములు మానవ జీవితంలో 360కి పైన భయాలు, ఫోబియాలు కనబడుతూ ఉంటాయి. రకరకాల భయాలు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క భయం. నాకు కాలువలు చూస్తే భయం, సముద్రాన్ని చూస్తే భయం. ఇప్పటికి కూడా అదొక రకమైన భయం. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బాప్తీసానికి తీసుకెళ్తే ఇద్దరిని సన్న పెద్ద తీయి కొట్టుకొని పెట్టి తినేస్తూ ఉంటాయి. ఎందుకంటే భయం నాకు అయ్యి. అందుకే నా బతిలు ఆడుకుంటా, మీకంటే ముందు వాళ్ళ బతిలు ఆడుకుంటాయా పని ఉంటా, కానీ పేదల కదండి అదొక రకమైన భయం. ఒక మనిషికి నిప్పును చూస్తే భయం. మరికొందరికి ఏమి నిందలు వచ్చి పడతామో ఇలాంటి భయాలు. ఆరోగ్యాన్ని గురించి, ఆరోగ్యము సమృద్ధిగా ఉన్నా పెద్దవారం అయిపోయిన తర్వాత ఏమి అనారోగ్య సమస్యలు వస్తామో ఇలాంటి భయాలు. ఇలా దగ్గర 360కి పైగా భయాలు, ఫోబియా మనుషులను భయపెడుతూనే ఉన్నవి. అయితే సంఖ్యాకాండంలో న్యాయాధిపతుల గ్రంథంలో మనకు ఒక మాట కనబడుతూ ఉంటుంది, భయాన్ని గురించిన మాట. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనములో, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవించిన. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 34వ వచనంలో కూడా ఒక మాట ఉన్నది కదా. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 34వ వచనంలో కూడా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకు. ఇట్లా మనకు దైవ ప్రత్యక్షత
మోషేకు కనబడి పాత నిబంధన గ్రంథంలో అయ్యా భయపడవద్దు భయపడవద్దు అనేటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నది. అమోరీయులు ఇశ్రాయేలు చుట్టుముట్టినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అభయము లేదా ధైర్యము అని చెప్పుకోవచ్చు. శత్రువులు అమోరీయులు మమ్మల్ని చంపివేస్తారేమో అని మోషే నాయకత్వాన్ని వహిస్తూ ఉన్నాడు కదా ఇశ్రాయేలుకు. వీరందరూ భయపడిపోతూ ఉన్నారు. అయ్యా వారు ఏమి మిమ్మల్ని చేయరు, మీరు భయపడద్దు, మిమ్మల్ని చంపని కూడా చంపలేదు, ఏమి చేయలేరని సాక్షాత్తు దేవుడు వారికి ప్రత్యక్షత ద్వారా మాటను తెలియపరిచాడు. మన జీవితాల్లో కూడా అనేక భయాలతో మనం భయపడుతూ ఉంటాం. ఆ బైబిల్ గురించి దిగులు చెందుతూ ఉంటాం, చింత చెందుతూ ఉంటాం. కొందరికి మరణం అనే భయము వెంటాడుతూ ఉంటుంది. అనుకుంటూ ఉంటాం పేరుకి, ఎప్పుడు నాకు మరణం వచ్చిందా, ఈ బాధను భరించలేకపోతున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మరణం అంటే ప్రతి మనిషికి కూడా భయాన్ని పుట్టించింది. 100 సంవత్సరాలు బ్రతికినా ఏదో ఒక దినమున మనం పోవాలి అంటే అది ఒక రకమైన భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకనే యెషయా గ్రంథంలో కూడా ఒక స్పష్టమైన మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో కనబడుతూ ఉంటుంది కదా. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవించుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరికి తెలియపరుస్తూ ఉన్నాడు మాట? ఇశ్రాయేలుకు తెలియపరుస్తూ ఉన్న మాట. అయ్యా నీవు నా సొత్తు, నిన్ను పేరు పెట్టి నేను పిలుస్తూ ఉన్నాను, ఎక్కడ కూడా భయపడద్దు, మిమ్మల్ని క్షేమముగా నడిపించేవాడు నేనే, మీ మార్గములను సరళం చేసేవాడు నేనే, మిమ్మల్ని చక్కగా మిమ్మల్ని ఎక్కడ సంతోషంగా ఉంటారో అక్కడికి తీసుకెళ్లి పెట్టేది నేనే, మార్గ మధ్యములో కూడా మీకు ఎక్కడ కూడా అపాయము రాదు, బాధలు రావు, కష్టాలు రావు. నన్ను నమ్ముకున్న ప్రజలకు నేను అన్యాయము చేయవాడను కాదు. యాకోబు జీవితంలో కూడా అనేక రకములైనటువంటి శోధనలు, బాధలు, అవమానాలు వచ్చినప్పుడు కూడా దేవుని అనుసరించి నడుచుకున్నాడు. ఆయనను ప్రతిమలాడుకున్నాడు, ఆయనతో పెరుగులాడుకున్నాడు. దేవుడు తనకు తోడయింది, తన కుటుంబాన్ని అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు. అందుకనే యాకోబు అనగానే 12 మంది పిల్లలు గుర్తుకు వస్తారు. బైబిల్ గ్రంథంలో చక్కగా యాకోబును పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవుడు తన పేరును మార్చాడు, తనకున్నటువంటి సర్వస్వమును మార్చాడు. తన వెంటబడి భయపెడుతున్నటువంటి జనాంగాల మనస్సును కూడా దేవుడు మార్చాడు. దేవుడు అందుకని అతనిని విమోచించి తనను ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను కూడా దేవుడు అనేక సందర్భాల్లో అనేక భయాల నుండి, అనేక కష్టాల నుండి మనల్ని బయట వేసినటువంటి దేవుడు. ఆయన నీకు నాకు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఒక రక్షకుడిగా పుట్టాడు కాబట్టి మీ అందరికీ నేను రక్షకుడిని, మీ పాపాలను విమోచించేవాడిని, మీ పాపాలను క్షమించేవాడిని. కాబట్టి మీ అందరికీ కలగబో ఒక మహా సంతోషకరమైన శుభవర్తమానమును తీసుకొస్తూ ఉన్నానయ్యా. మీరు ఎక్కడ కూడా భయపడవద్దు, ఎక్కడ కూడా దిగులు పడవద్దు. మీ పాపాలన్నిటినీ కూడా నేను మోసి క్షమించి తుడిచివేసేటువంటి వ్యక్తిని. అయితే నన్ను వెంబడించిన మాత్రము మీరు చేయవలసిన వారై ఉన్నారు, నన్ను అనుసరించవలసిన వారై ఉన్నారు. ఈ లోకమును అనుసరిస్తే మీ పాపములను మీరే మోస్తారు, మీ శిక్షను మీరే పొందుతారు. కాబట్టి మీ పాపములన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించండి. చక్కగా నా రాజ్యంలో నేనుండే చోట మిమ్మల్ని కూడా ఉంచుతానయ్యని ధైర్యాన్ని, అభయాన్ని ఈ ఉదయకాల వేళలో మనకు తెలియపరుస్తున్నాను. రెండవ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే
ప్రజలందరికీ కలగబోవు, ప్రజలందరికీ కలగబోవు. ఒక్కళ్ళకి అన్నాడా? అమ్మా ప్రజల అందరికీ ఏమి శుభవార్తలు తెలియపరుస్తూ ఉన్నాడు? అందరిని ఉద్దేశించి తెలియపరుస్తూ ఉన్నాడు. లూకా సువార్తికుడు ఉపయోగించిన పదాలు మంచి జ్ఞానవంతమైనటువంటి పదాలను ఉపయోగించాడు. అందుకనే దేవుడు ఒక్కరిని ఉద్దేశించి తెలపడం లేదు. ప్రజలు అందరూ అన్యులేమి, విగ్రహారాధికులేమి, దేవుణ్ణి ఎరగని వారేమి, దేవుని ఎరిగిన వారేమి, దేవుణ్ణి అనుసరిస్తున్న వారేమి, దేవుణ్ణి వెంబడిస్తున్న వారేమి అందరూ యోహాను సువార్త 3:16. అందుకని దేవుడు లోకమును సొంత పల్లిని ప్రేమించాడా? లోకాన్ని అంతా ప్రేమించాడు. నిన్నటి దినాన క్రిస్మస్కి పోయాం. ఇక్కడ మీటింగ్లు పెడతారు, మనకు వచ్చి ఆ క్రిస్మస్కి వెళితే వెళితే 5 సంవత్సరాలు సరిగా కాలం ప్రతి పాస్టర్ గారు. వీళ్ళు గవర్నమెంట్ రూల్ కదా, 5 అవ్వగానే ఎవరెవరు 5 సంవత్సరాలని లిస్ట్ వచ్చింది. గవర్నమెంట్ రూల్ కాబట్టి లిస్ట్ రాగానే 5 అయింది, అబ్బాయి నీకు పలానా ఊరు రాసి అని పోస్టులో పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడతాం, నాకు అది కావాలి ఇది కావాలి అంటలేదు. పోస్టులో లెటర్ పంపిస్తే నువ్వు పలానా ఊరు వెళ్ళిపో, నీ దగ్గరికి పలానా ఊళ్ళో ఉన్నాడు. జడ్జీలు కదా పోస్టులు పంపిస్తున్నారు. ఆ లెటర్ అందుకొని మనకి ఎక్కడికి రాస్తే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. నిన్న చాలా మందిని సేవకులు చూశాను. పెద్ద పెద్ద సంఘాల్లో చేసి 5 సంవత్సరములు పడ్డ తర్వాత మొన్న ఎండాకాలానికి 5 అయ్యి ఎలక్షన్ జరగలేదు కాబట్టి అవకతవకలు కాబట్టి ఒక 2-3 నెలలు జాగ్రత్తగా ఉండండి, మీ సమయాన్ని బట్టి మేము మారుస్తామంటే మార్చారు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వచ్చింది కదా, తెల్లవారుజామున ప్రార్థనలు జరిగించాలి కాబట్టి అని కొంతమందిని 5 సంవత్సరములు నిండిన వారందరినీ మార్చి వేశారు. వారిని చూస్తే మంచి సంఘముల నుండి వారు చట్టబద్ధంగా చేస్తలేదు. నిజముగా వాల్యుబుల్ సర్టిఫికెట్తో ఉన్నవాడు, సరైన విధానంలో ఉన్నవాడిని తీసుకువెళ్ళి టౌన్లో వేసేస్తున్నారు. చదువు లేని వారిని తీసుకొచ్చి వారికి తగిన సంఘాన్ని అప్పచెప్పారు. నిన్నటిదాకా చదువు లేకపోతే పెద్ద పెద్ద సంఘాల్లో చేసిన వాళ్ళు మొఖాలు ఇరిగిపోయే రోజు. నేను చూస్తే మంచి బట్టలు వేసుకొని వచ్చి టక్కలు వేసి షూ వేసుకుని వచ్చిన వాళ్ళంతా బండీలు వేసుకుని టీషర్ట్లు వేసుకుని నిమ్మలంగా వచ్చి కూర్చున్నారు. ఏంటయ్యా అంటే ఆయన మార్చేదయ్యా, ఆయన అటు పంపించేది ఇటు రాసేది. సంతోషం అనేది మనిషిలో ధనం ఉన్నంతసేపు ఉండిందేమో, లేకపోతే ధనము నీకు వచ్చే విధానం బట్టి నీలో సంతోషం ఉండదేమో. కానీ యేసు ప్రభువు అంటున్నాడు, ప్రజలందరికీ కలగబోవు, ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, నన్ను అనుసరించే వారికి కాదు, లేదా యూదులకు కాదు, లేదా క్రైస్తవులకు కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయనని కనుక మనం నమ్ముకుంటే మన జీవితంలో సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది కదా, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తన ఎడల ప్రార్థన చేయి వారు అందరి ఎడల ఆయన కృప చూపుచు మనందరినీ ఐశ్వర్యవంతులు చేయటానికి ఆయన ఏమై ఉన్నాడు? ధనవంతుడై ఉన్నాడు, గొప్ప వ్యక్తి అయి ఉన్నాడు, ఉన్నతమైన వ్యక్తి అయి ఉన్నాడు. వారిని వీరని దేవుని అనుసరించిన వారిని అన్యులని ఇలా ఏ భేదము కూడా లేదు. ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో,
ఎవరైతే ఆయనను అనుసరిస్తారో వారి ఎడల ఆయన కృపను చూపబోతూ ఉన్నాడు. అందుకనే ఐశ్వర్యవంతుడు ధనవంతుడైనటువంటి దేవుడు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ధనవంతులను చేశాడు. అందుని బట్టి మనందరము ఎంత సంతోషముగా ఆనందముగా జీవిస్తూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనం, దూత నేను దేవుని సముఖమందు నిలిచి గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. చాలు. ఏ సువర్తమానాన్ని పంపబడి తెలియపరచడానికి? లోకానికి రక్షకుడు పుట్టబోతూ ఉన్నాడు. ఆయన ప్రజలందరి పాపాలను విమోచించడానికి ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడు అనేటువంటి శుభవార్తను ప్రతి వ్యక్తికి తెలియపరిచింది. దేవుడు ప్రతి వ్యక్తితో మాట్లాడతాడు. ఏదో ఒక రూపంలో మాట్లాడతాడు, ఏదో ఒక విధానంలో మాట్లాడతాడు. కానీ దానిని మనము గ్రహించుకోవాలి. కొందరికి వాక్యం ద్వారా మాట్లాడాలి. వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది మనం ఏమనుకుంటామంటే, ఏంటి వీళ్ళంతా నా గురించి చెప్పాడు పాస్టర్ గారు, మీరు చోరలు పెట్టుకున్నారు, మీరు దిగులు నాకు చేరకూడదు రోజులు ఉంటాయి. నువ్వా నేను ఏం చెప్పాలంటే ఇది ఇప్పుడు 2 నెలల క్రితం రాసుకుంటున్న పాఠాలు, ఆదివారం నేర్పే పాఠాలు అవి ఎప్పుడూ పూర్వము 500 సంవత్సరాల క్రితం రాసిన పాఠాలు. నా పాఠాలు నేను సొంతంగా రాసుకునే కాదు, నేను సొంతంగా చెప్పుకునే కాదు. మొన్న రోజు వాక్యం చెబితే ఈయన వాక్యం కొలే కొట్టేవంటే ఒరే తగిలింది అన్నాను. ఇంటి వెనకాల మనిషి ఏది కొట్టేదేది తగిలేది ఏంటంటే నా మాటల నేను చెబుతున్నానా? దేవుడిచ్చిన వాక్యాలు, పెద్దవాళ్ళు పెట్టిన వాక్యాలే, సందర్భాన్ని బట్టి చెప్పుకుంటాం కదా అని చెప్పాడు. అంతేలేండి. అంతేకాక నాకు బాగా తగిలిందంటే బాబు అన్నాడు. అట్లాగే దేవుడు ఏదో ఒక రూపంలో, వాక్య రూపంలో కానీ, ప్రార్థన రూపంలో కానీ, పరిస్థితుల రూపంలో కానీ ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూ ఉంటాడు ఆయన మాట. దానిని మనము గ్రహించుకోవాలి. దేవుడు మనతో ఇది వ్యక్తపరిచేదని తెలియపరచుకోవాలి. సారి ఊరు వచ్చిన కొత్తలో సంవత్సరం గడిచిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా నాకు పెళ్లికి పెట్టిన బయట ఉంటుంది. అది నేను సరిగ్గా పానీకు ఏదో ఇబ్బందికరం అయ్యో అది పూర్తిగా ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. తీసుకొచ్చిన ఒక 4-5 సంవత్సరాలకి పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అది తీసుకెళ్ళి పొన్నూరులో ఇంట్లో పడేసి ఇంటికాడ ఈ వీటిలో నాకు ఎక్కువైపోయి బాగు చేసుకో ఎర్రలేనా పర్లేదని అంటుంది. అదే టైంలో పక్కన మీటింగ్లు పెట్టాం. సరే ఏది ఏమైనప్పటికీ ఆ బండిని దేవుడు కొత్త బండే చెడగొట్టాడంటే ఆ బండి మీద ఏదో భయంకరమైన ప్రమాదం ఉన్నదేమో, ఆ ప్రమాదం నుండి తప్పించడానికి దేవుడు చేశాడు, నా ప్రాణాన్ని కాపాడటానికి చేసాడు పని. నేను ఒక 4 రోజులు ఆమెకి సముదాయించి చెప్పుకున్నప్పుడు నిజమైన ఒప్పుకొని ఆ బడి దొరికాక కాబట్టి దేవుడు నిజంగానే నీకు వేలు తీసినప్పటికే 5 సార్లు పడ్డా ఆ బండి మీద. ఒకసారి పిల్లోడు కూడా ప్రార్థనకి కొత్త ఒలివేలు నుండి కొత్త కూడా మీ అందరూ తెలిసి బడి తీసే కుట్లు పడ్డాయి, కనక తగిలింది, ఇంక పేడ పోయి. దేవుడు ఎందుకనో ఇన్ని బాధలను తెప్పించడమే దాని జోలికి పోకూడదు, దాన్ని తీసి అక్కడే పడేయాలని పొన్నూరులోనే పడేసి దేవుడు దయ వల్ల ఒకడు కొనుక్కున్నాం అనుకో చెబుతున్నా. ఏదైనా దేవుడు మన మంచి కోసము మనతో ఏదో ఒక రూపంలో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని మనం ఏ విధంగా గ్రహించుకోవాలో, మన జీవితానికి మంచిగా మనం ఆస్వాదించుకోవాలి కానీ లేనిపోని విధముగా మనము ఆస్వాదించుకోకూడదు. మొన్న మధ్య 240 మంది తెచ్చిపోయారు ఒక విమానంలో. ఒక వ్యక్తికి ఎందుకునో ఆలస్యమైందంట, ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి బండి వెళ్ళిపోయిందంట.
ఆ విమానం ఎగిరి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన కాసేపటికి వార్త వచ్చింది ఫోన్లో, ఎగిరి ఇలా వెళ్ళిపోయిన విమానము డాబాని గుద్దుకుని ఖాళీ పూర్తయిపోతాడు. అప్పుడు దేవుడు నన్ను ఎందుకు కావాలా బ్రతికించిందని ఆయన అనుకోవాలి. కానీ నాకు ఫ్లైట్ మిస్ అయింది, నేను వెళ్ళవలసిన పని ఆగిపోయిందని నిరాశ చెందకూడదు. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడటానికి నీ ప్రయాణాన్ని ఆపు చేసినని నా దేవుడు నాతో మాట్లాడి నన్ను భద్రతను క్షేమం అనుగ్రహించి నా ప్రయాణాన్ని ఆపిడిని మనం సంతోషపడాలి. కానీ దేవుడు ఆ విధంగా నాతో మాట్లాడాలనుకోవాలి. కానీ వేరే విధముగా మనము ఆలోచన చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన ప్రత్యేకంగా పదే తెలియపరుస్తూ ఉన్న మాట, 99 నీతిమంతులమని వారికి వారు స్వనీతిమంతులమని అనుకునే వారి కంటే ఒక్క ఘోరమైన పాపి ఈ భూమి మీద రక్షింపబడటము, మారు మనసు పొందటము నా పరలోక రాజ్యములో దేవదూతలందరూ కూడా సంతోషపడతారని దేవుడు హెచ్చరించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అధికంగా? నీతిమంతుల్ని ప్రేమిస్తున్నాడా? రోజు ప్రార్థనకు వచ్చే వారిని ప్రేమిస్తూ ఉన్నాడా? దేవుడు ఎవరైతే లోకంలో ఉన్నవారో, ఎవరైతే సాతాను అనుసరిస్తూ ఉన్నవారో, ఎవరైతే చెడిపోతూ ఉన్నవారో వారి ఎడల దేవుడు నిరంతరము కృప చూపి ఏదో ఒక దినమున ఈ బిడ్డ మార్పు చెంది నా సన్నిధికి రా, ఏదో ఒక దినమున ఈ బిడ్డ మార్పు చెంది నా సన్నిధికి వచ్చి నా మార్గాన్ని అనుసరించి పరలోక రాజ్యంలో చేర్చబడాలి, ఈ బిడ్డ నశించిపోకూడదని దేవుడు 2 చేతులు చాపి మన ప్రమాదాలన్నిటినీ ఆపివేస్తూ ఉన్నాడు. మనకు మరణ సమయం రాకుండా దేవుడు అడ్డుపడుతూ ఉన్నాడు. దేవుడు కాపాడి ఆయుష్ను మన జీవితాల్లో అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే తన కుమారుని లోకానికి పంపి మనందరి పాపములను విమోచించాడు. అప్పుడు 16లో 7 విషయాలు ఉంటుంది. 7 విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్న మొత్తం విషయాన్ని పనిచేస్తూ ఉంటారు. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆ 7 విషయాలు క్లుప్తమైపోయి ఉంటుంది. అంత మంచి వాక్యం ఆ యోహాను సువార్త 3:16. సర్వమానవాళికి పాపం ఉన్నది, పుణ్యం ఉన్నది, పరలోకం ఉన్నది, నరకం ఉన్నది, అన్ని దాంట్లోనే ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరినీ ప్రేమించిన దేవుడు ప్రజలందరి కొరకు మంచి వర్తమానం తెచ్చిన దేవుడు. కాబట్టి ఆయనను మనం అనుసరిద్దాం. ఆయన ప్రార్థిస్తే ఆయన కృప మన మీద చూపేటువంటి దేవుడు. 3వ విషయము మహా సంతోషకరమైన విషయము. సంతోషము అనగా మానవునికి బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పును, ఆదరణను అనుగ్రహించడమే సంతోషం. బాగా ఏడుస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి, లేకపోతే ఒక వ్యక్తి బాగా ఆకలితో ఉన్నవాడు, అతని దగ్గరికి సాధారణమైన అన్నం తీసుకెళ్ళినా అతను కడుపు నిండా తిన్న తర్వాత ఎంత సంతోషపడుతూ ఉంటాడు. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో సంతోషాన్ని గురించి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందమును చూడాలని ప్రయాసపడుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీ జీవితాలకు సంతోషమును, ఆనందమును, విశ్రాంతిని నేను అనుగ్రహిస్తున్నాను. ప్రయాసతో ఉన్నావు, వేదనతో ఉన్నావు, దిగులుతో ఉన్నావు, నిరాశతో ఉన్నావు, అవన్నీ తీసేసేది నేను ఒక్కడే. నీ ప్రయాసలను పక్కన పెట్టు, నీ ప్రయాసలను విడిచిపెట్టు. నీవు నా దగ్గరకు వస్తే ఆ ప్రయాసాలన్నిటిని నీ మీద నుండి తీసివేసి నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాను, సంతోషం అనుగ్రహిస్తాను, ఆనందాన్ని అనుగ్రహిస్తాను, నీ జీవితానికి కావలసిన విశ్రాంతిని అనుగ్రహిస్తానని తెలియపరుస్తున్నాడు. ఇది సంతోషం కాదా? మన జీవితానికి ఇది ఆనందం కాదా? రోడ్డు మీద వెళ్తా ఉంటాం, బాగా అప్పుల్లో ఉంటాం, దిగులుతో వెళ్తున్నాం, హాస్పిటల్కి 1 లక్ష రూపాయలు దొరికి
ఇక అంతకంటే సంతోషముడిగా అమ్మయ్య దేవుడు నాకు ఇచ్చాడు, ఈ లజ్జి తీసుకెళ్ళి అప్పులని తీర్చుకుంటారు అనుకుంటాం అంటాం. అంతకంటే సంతోషము మరొకటి ఉండదు. అందుకని దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాననే మాట తెలియపరుస్తూ ఉన్నాను. ఆ సంతోషాన్ని నీవు నేను పొందుకోవాలి, ఆనందాన్ని నీవు నేను పొందుకోవాలి. ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న మనము, ఉదయకాల ఆరాధనలకు వస్తున్న మనము దేవుని వెలుగును, దేవుని ప్రత్యక్షతను, ఆయన జన్మించిన విధానముల నుండి మన జీవితాలకు విమోచనను అనుగ్రహించిన విధానమును బట్టి దినదినము ఆయనలో సంతోషపడేవారుగా, దినదినము ఆయనలో ఆనందపడేవారుగా మనం ఉండాలని ఈ సువర్తమానము మనకు అందించబడుతుంది. మంచి సమాచారం, మంచి మాట మనకు తెలియపరుస్తూ ఉంది. దేవుడి దగ్గరికి రండి, ఆయనకు ప్రార్థించండి. ఆయన మీ జీవితాన్ని కృపను అనుగ్రహించి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. దేవ, మా జీవితాల్లో ఉన్న కష్టాలు, మా జీవితాల్లో ఉన్న బాధలు తీసివేసి మాకు నెమ్మదిని అనుగ్రహించి ప్రభా, మా జీవితాలను భద్రపరచుకోవని ప్రార్థిద్దాం. తల్లవచ్చండి. పరిశుద్ధుడ ప్రేమ తండ్రి దగ్గరికి నాయన విన్న వాక్యమును అందరి హృదయంలో నీరు పెట్టుకున్నట్టు చేసి వాక్యానుసారమైన జీవితమును నాకును చేరువచ్చిన మా బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.